ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ అండి. గుడ్ ఈవినింగ్ స్నేహితురే. నేను ఇప్పుడు మీకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్తాను ఫ్రమ్ కన్నడ టు తెలుగు. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఎవరిని, ఎవరికి అని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఏ ఆన్సర్ అయితే వస్తుందో అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు రావణుణ్ణి చంపాడు. రాముడు రావణుణ్ణి చంపాడు. ఇన్ కన్నడ, ರಾಮನು ರಾವಣನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟ. చంపాడు. సాయిసిబిట్ట అంటే చంపాడు. ఇప్పుడు ఎవరిని చంపారని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఎవరు చంపారు? రాముడు చంపాడు. ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. సో రావణుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఇంకో ఎగ్జాంపుల్, రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. ರಾವಣ ಸೀತೆಯನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ. ರಾವಣ ಸೀತೆಯನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ. ఎవరిని ఎత్తుకుపోయాడు? ಯಾರನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ? ఎవరిని ఎత్తుకుపోయాడు? ಯಾರನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ? ಸೀತೆಯನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ. ಸೀತೆಯನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಹೋದ. సీతను ఎత్తుకుపోయాడు. సో సీత ఈజ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకేనా? ನನಗೆ, ನನಗೆ అంటే నాకు. ನನಗೆ ఇన్ కన్నడ, నాకు ఇన్ తెలుగు. ನನಗೆ టైం కొడు, నాకు టైం ఇవ్వు. నినగే నీకు, నినగే నీకు. ಅವನಿಗೆ అతనికి, ಅವನಿಗೆ అతనికి. ಇವನಿಗೆ ఇతనికి. ಅವಳಿಗೆ ಆಮೆకు. ಇವಳಿಗೆ ఈమెకు. ಅವರಿಗೆ వారికి. ಇವರಿಗೆ వీరికి. ಯಾರಿಗೆ ఎవరుకు. ನಮಗೆ మాకు. నిమగే నీకు. ఇలా